మన మూవీ మేట్స్ లాస్ట్ కల్కి వీడియోలో చాలా క్వశ్చన్స్ కామెంట్స్లో అడిగారు. వాటన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో దొరుకుతాయి. ఫస్ట్ క్వశ్చన్, అసలు కర్ణ చిరంజీవి కాదు కదా, మరి ఎందుకు వచ్చాడు? యాక్చువల్లీ మనకు తెలిసిన 7 or 8 చిరంజీవులలో కర్ణ అయితే లేడు. కానీ ఇది మహాభారతం రిఫరెన్స్ నుంచి తీసుకొని నాగశ్విన్ అల్లిన ఫిక్షనల్ స్టోరీ. ప్లస్ ఇంకో థియరీ ప్రకారం మన చాగంటి చెప్పాడు, కర్ణుడు కవచకుండలాలు కలిగిన వాడు, అందులో నుండి అమృతం వస్తుంది, అందుకే కర్ణుడు కూడా చిరంజీవి అని. అసలు కర్ణుడిని వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే వదిలేకపోతే ధర్మరాజు కింగ్ కాదు, కర్ణుడే కింగ్. అసలు యుగాంతం వరకు అతనే రాజుగా ధర్మంగా పరిపాలించేవాడు, అసలు కలియుగమే వచ్చేది కాదు అని మన చాగంటి గారు చెప్పారు. సో దీన్ని బేస్ చేసుకుని నాగమావ కర్ణుడి క్యారెక్టర్ని కల్కిలో ఇన్వాల్వ్ చేశాడు. అంతేకాదండోయ్, ద్వాపర యుగంలో అధర్మం వైపు నిల్చున్న 2 మహాయోధులు ఈ కలికాలంలో ధర్మం వైపు నిల్చుంటే ఏ లెవెల్లో ఫైట్ చేస్తారు, ఇదంతా కృష్ణలీల అనేలా నాగమావ రాసుకున్నాడు. ఇంకో థియరీ కూడా ఉంది. ద్వాపర యుగంలో కర్ణుడికి తన కవచ కుండలాలను దానంగా అడిగితే అవి ఇచ్చేశాడు. ఆఖరికి తను చేసుకున్న పుణ్యాలని కూడా దానంగా ఇవ్వమంటే అవి కూడా ఇచ్చేశాడు. సో ద్వాపర యుగంలో తనకి మోక్షం కలగలేదు. సో తనకి మోక్షం కలగాలంటే ఏదో ఒక యుగంలో మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. సో ఈ జన్మ కృష్ణుడే మళ్ళీ తనకు కలిగించాడు మోక్షం కోసం. సో ఆ మోక్షం కల్కిని కాపాడితే తనకు మోక్షం వస్తుంది. ఇలా కృష్ణుడు అనుకున్నాడు, నాగమావ చేశాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మరి భైరవ ఎందుకంత సెల్ఫిష్గా ఉన్నాడు? భైరవ పూర్వజన్మలో కర్ణుడు, కానీ ఇప్పుడు భైరవ తను కర్ణ అనే మ్యాటర్ భైరవకి తెలియదు. సో గత జన్మలో కర్ణుడిగా ఉన్నప్పుడు ఎన్ని దానాలు చేశాడంటే ఆఖరికి తన ప్రాణం పోతుందని తెలిసినా కానీ తన కవచ కుండలాల్ని ఇంద్రుడికి ఇచ్చేశాడు. గరికపాటి గారు ఈ మ్యాటర్ని ఒకసారి చెప్పాడు, అతి మంచితనం కూడా పనికిరాదు, వాడెవడో ఏడుస్తున్నాడని నీ ఆస్తులు రాసిస్తే నువ్వు అడుక్కు తింటావు, అందరూ అప్పుడు చూస్తారు, ఫోటోలు తీసి ఇన్స్టాలో కూడా పెడతారు, తప్పు నీ కర్మ, నువ్వే అనుభవించాలి. సో అతి మంచితనం జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయి అనేలా చెప్పాడు. అందుకే కర్ణ అతి మంచితనం వల్లే కర్ణ చావుకి 10 కారణాలు అంటారు. సో సెకండ్ ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మనమే ఎవరికైనా అప్పిస్తే 2-3 మనల్ని మోసం చేస్తే ఇక జన్మలో అప్పివ్వం. అప్పు ఇవ్వడం దేనికి, తిరిగి అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే మనం హట్ అవ్వడం దేనికి అనేలా రియలైజ్ అవుతాం. సో భైరవ కూడా తన పూర్వజన్మలో కర్ణగా ఉన్నప్పుడు అలా ఉన్నాడు కాబట్టే ఇప్పుడు అతని సెకండ్ ఛాన్స్ భైరవగా కర్ణకి క్వైట్ ఆపోజిట్గా ఓన్లీ వన్ సైడ్, అదే సెల్ఫిష్ సైడ్ అనేలా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు మన భైరవ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్లైమాక్స్లో భైరవ అశ్వత్థామాల ఎలా చేంజ్ అవ్వగలిగాడు? బుజ్జి అండ్ భైరవ సిరీస్లో క్లైమాక్స్లో 2 చిన్నపిల్లల నుండి ఆ పిల్లలు కనిపెట్టిన ఒక డివైస్ని భైరవ తీసుకుంటాడు. ఆ డివైస్ నేమ్ ఆటోమేటెడ్ క్వాంటమ్ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్. ఆ సాఫ్ట్వేర్ డివైస్ మనల్ని ఇంకో డూప్లికేట్ ప్రొజెక్షన్ లాగా ప్లస్ ఇలా ఎవరిలాగైనా చేంజ్ అయ్యే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అందులో ఉంటుంది. అందుకే B&B సిరీస్లో కూడా ఆ పిల్లలు దీన్ని యూజ్ చేసే పెద్దవాళ్ళలాగా భైరవ పైన అటాక్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కల్కి క్లైమాక్స్లో సుప్రీం చెప్పిన డైలాగ్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్లీ ఆ డైలాగ్ శ్రీ మహాప్రస్థానంలోని డైలాగ్. ఇదే డైలాగ్ని 44 years బ్యాక్ మన కమల్ హాసన్ ఆకలి రాజ్యం మూవీలో చెప్పాడు. పతితులారా భ్రష్టులారా ఏడవకండి ఏడవకండి, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అనే డైలాగ్ని కల్కిలో జగన్నాథ అనే ఆ లైన్ నుండి స్టార్ట్ చేశారు. జగన్నాథుడు అంటే ఆ మహావిష్ణు ప్లస్ ఆ శ్రీకృష్ణ అవతారం. సో ఆ శ్రీకృష్ణ అవతారమే కల్కి రూపంలో వస్తున్నాడు, తన అంతు చూస్తా భూకంపం పుట్టిస్తా అనేలా ఆ డైలాగ్ని కలి వర్సెస్ కల్కి యుద్ధం మొదలు పెడతాను అనేలా సుప్రీం యాస్కిన్ అంటున్నాడు అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అసలు కల్కిగా ఏ హీరో యాక్ట్ చేస్తాడు? మీరు కల్కిగా ఏ హీరో యాక్ట్ చేస్తారు అని ఆలోచిస్తున్నారు. దానికంటే ముందు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కల్కి పుట్టలేదు. ఫస్ట్ తను పుట్టాలి, పెరగాలి, చదువు, యుద్ధ విద్యలు ఇవన్నీ నేర్చుకోవాలి. తను కలిని చంపడానికి వచ్చిన కల్కి అవతారం అని తనకి తాను రియలైజ్ అవ్వాలి. ఇవన్నీ జరగాలంటే తన ఏజ్ ఒక 20 years రావాలి. మరి కల్కి కడుపులో ఉన్నప్పుడే డైరెక్ట్ కలినే యుద్ధానికి బయలుదేరాడు కదా. అంటే ఆ కల్కి భూమి మీదకు రావడానికే ఇన్ని కష్టాలు ఉంటే పోనీ ఎలాగోలా పుట్టేశాడు అనుకుందాం. కలి ఎలా ఊరుకుంటాడు? అసలే అధర్మానికి బట్టలు వేస్తే అది కలి. ఆ పిల్లాడు అని కూడా చూడడు, చంపేస్తాడు. అసలు నాగమావ ఏం ప్లాన్ చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. నా గెస్ ప్రకారం సెకండ్ పార్ట్ ఎండింగ్లో కల్కి పుడతాడు, అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. థర్డ్ పార్ట్ ఫస్ట్ హాఫ్లో కల్కి పెరిగే చూపిస్తారు, సెకండ్ హాఫ్లో యుద్ధం చేసే ఛాన్స్ ఉంది. మరి పెరిగే టైంలో కల్కి సేఫ్గా ఉండాలి. జస్ట్ లైక్ శంబలా నగరం ఎలా అయితే సీక్రెట్గా ఒక నగరంగా ఉందో
అట్లా ఆల్రెడీ ఈ ప్లేస్ గురించి సుప్రీం టీంకి ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి అక్కడ ఉండలేడు. అది 2898 AD కాబట్టి వేరే ప్లానెట్ పైన సీక్రెట్గా కల్కిని పెంచుతారు అని నేను గెస్ చేస్తున్నాను. అతను పెరిగే వరకు ఈ కలి తాండవం చేస్తాడు, అలాగే ఉంటాడు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ 6th క్వశ్చన్. భైరవ చిన్నప్పుడు పెంచిన ఫాదర్ని ఎందుకు రైడర్స్కి అప్పగించాడు? దీనికి ఆన్సర్ చాలా క్రేజీగా ఉంటుంది, వినండి. నాగ్మావ దుల్కర్ సల్మాన్కి ద్వాపర యుగంలోని 3 క్యారెక్టర్స్ని మిక్స్ చేసి రాసుకున్నాడు. యాక్చువల్లీ భైరవ ఫ్లాష్ బ్యాక్లో 3 క్యారెక్టర్స్ పెడితే మూవీ చాలా లెంత్ అవుతుంది. సో ఆ 3 క్యారెక్టర్స్ని కలిపి షార్ట్గా ఒకే క్యారెక్టర్లో మనకి చూపించాడు. కర్ణాని చిన్నప్పుడే ఒక చిన్న బాక్స్ టైప్లో కుంతీదేవి నీళ్ళలో వదిలేసి ఒక రథం నడిపే సూతుడికి దొరుకుతుంది. సో సేమ్ అట్లనే నీళ్ళ నుండి దుల్కర్కి కూడా ఒక బాక్స్లో భైరవ దొరుకుతాడు. నీళ్ళంటే ఏదో నీళ్ళు కాదు, అక్కడ జస్ట్ చిన్న పార్ట్ ఉంటుంది. ఇతను కూడా రథసారథే, మీన్స్ పైలట్. తర్వాత పరశురాముడు కర్ణుడికి యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. సో ఇందులో కూడా దుల్కర్ అలియాస్ క్యాప్టెన్ భైరవకి అన్ని విద్యలు నేర్పిస్తాడు. నెక్స్ట్ ఇంద్రుడు అర్జునుడి ఫాదర్, అర్జునుడు కర్ణాకి తమ్ముడు, అంటే ఒక విధంగా కర్ణాకి ఇంద్రుడు ఫాదర్. సో ఇంద్రుడు అడిగాడని తన ప్రాణాలు లెక్క చేయకుండా తన ప్రాణాల్ని కాపాడే డివైజెస్ కవచ కుండలాల్ని ఇంద్రుడు అడిగాడని దానంగా ఇస్తాడు. కానీ ఈసారి భైరవాని క్యాప్టెన్ యూనిట్స్ కోసం కాంప్లెక్స్లో సెటిల్ అవ్వడం కోసం భైరవాని అమ్మేద్దామనుకుంటాడు. ఈసారి భైరవానే తన ప్రాణాల మీదకి వచ్చేసరికి పెంచిన ఫాదర్ అయినా సరే రైడర్స్కి అప్పగిచ్చేస్తాడు. దానివల్ల బౌంటీ మనీ కూడా వస్తాయి. సో సెల్ఫ్లెస్ నుండి సెల్ఫిష్గా మారిన భైరవ. సో ఇలా దుల్కర్ సల్మాన్కి సూతుడు ప్లస్ పరశురాముడు ప్లస్ ఇంద్రుడి క్యారెక్టర్ ఈ 3 క్యాప్టెన్కి పెట్టాడు మన నాగ్మావ. ప్లస్ క్యాప్టెనే సెల్ఫిష్గా ఉండమని తనను పెంచాడు కాబట్టి క్యాప్టెన్ కూడా గర్వపడతాడు. ఈ శంబల పిల్లడు భైరవతో మాతో కలిసిపోవచ్చు కదా అంటే యూనిట్స్ ఎక్కువ ఇస్తారా అని భైరవ అంటాడు. ప్రతిదీ యూనిట్స్ కోసమే కాదు, మంచి కోసం, రేపటి కోసం అని ఇతను అంటే భైరవ అతనితో అంటాడు. అన్ని సైడ్లు ఫైట్ చేశాను బాస్, ఏ సైడు గెలిచినా మలలాంటి వాళ్ళ ఎండింగ్ ఇలాగే ఉంటుంది అని ఎలా అంటాడు. ఫైనల్గా ఒకటి తెలుసుకున్న, ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, అది నీ సైడ్, సెల్ఫిష్ సైడ్ అని అంటాడు. సో ద్వాపర యుగంలో అన్ని సైడ్ల నుండి అంటే దాన వీర సూర కర్ణల ట్రై చేసిన చివరికి కర్ణుడు ఓడిపోక తప్పలేదు. నెక్స్ట్ 7th క్వశ్చన్. అశ్వత్థామకి కర్ణుడి ఫేసు తెలుసు కదా, మరి భైరవాని ఎందుకు గుర్తుపట్టలేదు? దీనికి ఆన్సర్ నాకు కూడా తెలియదు. మరి 6000 years గ్యాప్ వచ్చింది కాబట్టి అశ్వత్థామ తన ఫేస్ని మర్చిపోయాడా? కర్ణ మళ్ళీ ఇంకో అవతారంలో వస్తాడని తను గెస్ చేయలేకపోయాడా? లేదా మూవీ టీమే ఈ మిస్టేక్ చేశారా? సో లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఐ డోంట్ నో. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్. శ్రీకృష్ణుడి క్యారెక్టర్లో యాక్ట్ చేసింది ఎవరు? ఎందుకు మనకు రివీల్ చేయలేదు? ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటంటే యాక్చువల్లీ మన పురాణాల ప్రకారం కృష్ణుడు నల్లవాడు, కానీ బ్లాక్ కలర్ అని మనం ఒప్పుకోం కాబట్టి నీలమేఘ శ్యాముడు అని బ్లాక్ని బ్లూగా మార్చేసాం. కానీ మూవీ టీం మాత్రం ఈ విషయంలో అస్సలు రాజీ పడకుండా మనం కూడా సాటిస్ఫై అయ్యేలా ఇలా బ్లాక్ షాడోగా చూపించారు. ఈ విషయంలో మాత్రం మూవీ టీంకి ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక ఈ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది కృష్ణ కుమార్ అలియాస్ కేకే అని కామెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు యాక్ట్ చేశారనేది అసలు ఇంపార్టెంటే కాదు, కృష్ణుడిని బ్లాక్గా పెట్టాలి. సో అది ఎవరైనా ఓకే. నెక్స్ట్ కల్కి యూనివర్స్లో కృష్ణుడు వచ్చే ఛాన్స్ ఉందా అంటే నో, రాదు. ఆల్రెడీ కృష్ణుడే కల్కి అవతారంలో వస్తాడు కాబట్టి కృష్ణుడి క్యారెక్టర్లో ఇలా బ్లాక్ షాడోగానే చూపిస్తారు. ఇఫ్ ద్వాపరయుగ సీన్స్ ఇంకేమైనా యాడ్ చేస్తే. మరి కల్కిగా ఏ హీరో యాక్ట్ చేస్తాడు అంటే అది పార్ట్ 3 or 4లో మనం చూసే ఛాన్స్ ఉంది. అది రావడానికి ఈజీగా 7 years పడుతుందో 10 years పడుతుందో చూడాలి. సో అప్పుడు ఏ హీరో ఫామ్లో ఉంటే ఆ హీరోని పెట్టే ఛాన్స్ ఉంది. మహేష్ బాబుని కల్కిగా పెట్టాలి కానీ థియేటర్స్ దద్దరిల్లిపోవడం పక్క. నెక్స్ట్ 9th క్వశ్చన్. అసలు సుమతి కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు? రాజేంద్ర ప్రసాద్ కల్కి మూవీ స్టార్టింగ్లో ఆ కాంప్లెక్స్ రాక్షసుడికి 200 సంవత్సరాలు అని అంటాడు. అంటే సుప్రీం యాస్కిన్ ఏజ్ 200+ years అని అర్థమవుతుంది. అండ్ సుప్రీం ఉన్న ప్లేస్లో ఏదో అస్థిపంజరాలు ఉంటాయి. అంటే మనుషుల్ని చంపి వాళ్ళ ఆర్గాన్స్ నుండి ఏదో ఇంజెక్ట్ చేసుకొని మనోడి బాడీలో ఇంతకాలం బ్రతికేలా ఏదేదో ప్రయోగాలు చేసి సర్వైవ్ అయ్యాడు. కానీ తనకు 100-200 ఏళ్ళు సరిపోవు. చిరంజీవిలా లక్షల సంవత్సరాలు భూమిని ఒక దేవుళ్ళ పరిపాలించాలి. కలియుగా
యుద్ధానికి అంతం ఉండకూడదు. మరి అలాంటి ఒక రేర్ వండర్ జరగాలంటే ప్రాజెక్టుకే సక్సెస్ కావాలి. ఏదో ఫార్ములా కనిపెట్టాడు. ఆ పవర్ఫుల్ ఫార్ములాని 150 రోజులు ఏ అమ్మాయి అయితే మోస్తే తన ప్రాజెక్టుకే సక్సెస్. కానీ ఎన్నో వేల మంది అమ్మాయిల మీద ప్రయోగం చేసిన మ్యాక్సిమం 91 డేస్ కంటే ఎక్కువ కాలం మోయలేకపోతున్నారు. మరి ఆ ఫార్ములా సుప్రీం స్పర్మ్ నుండే తయారు చేశారా లేదా అనేది మనకు తెలియదు. ద్వాపర యుగంలో ఎలాగైతే పేరెంట్స్ కలవకుండానే బిడ్డల్ని దేవుళ్ళ ప్రసాదాలలాగా పుట్టించారు, ఫ్యూచర్లో కూడా ఈ కల్కి దేవుడు ఒక మిరాకిల్ లాగా పుడతాడు అనేలా ప్రజెంట్ చేస్తున్నాడా మన నాగమావ? ఎందుకంటే దీపిక కాంప్లెక్స్లో తన ఫ్రెండ్తో అంటుంది కదా, సీడ్స్ వేసినప్పుడు నెగిటివ్ వచ్చింది కానీ ఒకరోజు కదిలింది అంటుంది. సో సుప్రీం యాస్కినే ఫాదరా లేదా అని మనం కన్ఫామ్గా చెప్పలేం. అది పార్ట్ 2లో కూడా చూపిస్తారో లేదో నాకు డౌటే. జస్ట్ అంతా కృష్ణమాయ అని ఊరుకోవడమే. నెక్స్ట్ 10th క్వశ్చన్. పార్ట్ 2లో ఏ క్యారెక్టర్స్ ఉండొచ్చు? భైరవ సుమతితో కలిసి ఫస్ట్ కాంప్లెక్స్కి వెళ్తాడు అనుకుంటా. నా గెస్ ప్రకారం అక్కడ దుల్కర్ సల్మాన్ అలియాస్ క్యాప్టెన్ ఉంటాడు కదా. తన వల్లే భైరవ మనసు చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. పరశురాముడు కర్ణ గురు శిష్యులు, ఈ ఇద్దరు కలిసి ఫైట్ చేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది. అట్లనే అశ్వత్థామ కూడా ఉంటాడు ఇంకో పక్క. మీరు ఒకటి గమనించారా? అశ్వత్థామతో ఆ పాప ఉంది కదా, తన రోల్ తన వాయిస్ అయితే సూపర్గా పెట్టారు. సో తను కూడా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఒక వీర వనితలాగా పోరాడే ఛాన్స్ ఉంది. మేబీ అది పార్ట్ 3లో మనం చూస్తాం. ఎందుకంటే అశ్వత్థామని టీచర్ అంటుంది. అట్లనే శంబాలకి వెళ్ళినప్పుడు అశ్వత్థామ ఆ పాపని తన భుజాలపై మోస్తాడు. సో ద్వాపర యుగంలో ఉండే అశ్వత్థామ శిష్యురాలు ఏదో ఒక మహాభారతం క్యారెక్టర్ నుండి మళ్ళీ ఈ పాపకి వచ్చినట్టుగా మనకు చూపిస్తారా? నా వైల్డ్ గెస్. ఇంకా గాంధీవాన్ని తీసుకొని సుప్రీం బయలుదేరాడు. ఒక విధంగా అర్జునుడి గాంధీవం అది. సో ఆ గాంధీవంతో బయలుదేరాడంటే పార్ట్ 2లో సుప్రీం ఒక అర్జునుడిలా, భైరవ ఒక కర్ణలా, మళ్ళీ ఇద్దరు కురుక్షేత్ర యుద్ధం చేసే ఛాన్స్ 100 కాదు 200% ఉంది. నాకు తెలిసి ఆ యుద్ధం కూడా కాంప్లెక్స్ పైనే జరగచ్చు, అదే కురుక్షేత్ర యుద్ధం ప్లేస్ లాగా. అసలు ద్వాపర యుగంలో ఉన్న గాంధీవం ఇప్పుడు కలియుగంలో ఎలా దొరికిందంటారు? నాకు తెలిసి అర్జునుడు దానిని సముద్రంలో పడేశాడంట. ఎందుకు తెలియదు నాకు కూడా పర్ఫెక్ట్గా, ఎక్కడో విన్నాను. సో సముద్రాలు ఇంకిపోయాయి కాబట్టి అది మట్టిలో కూరుకుపోయి ఉంటుంది. ఫైనల్గా అది సుప్రీం చేతికి వచ్చింది. కానీ రాక్షసులు ఆ గాంధీవాన్ని టచ్ చేయలేరు కదా. మరి సుప్రీం ఎలా మోసాడు అంటే ఆ ఒక్క కల్కి డ్రాప్ సిరం వల్ల దైవశక్తి కల్కి శక్తిని కలిగిన కలిగా మారాడు మన సుప్రీం. నెక్స్ట్ 11th క్వశ్చన్. అర్జునుడు గ్రేటా కర్ణుడు గ్రేటా? ఇక్కడ ఎవరు గొప్ప అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు త్రిబులాల్లో రామ్ చరణ్ క్యారెక్టర్ గొప్పనా ఎన్టీఆర్ క్యారెక్టర్ గొప్పనా అంటే కొందరు రామ్ అంటారు, కొందరు భీమ్ అంటారు. కల్కి క్లైమాక్స్లో అయితే ఎవరు బెస్ట్ ఫైటర్ అంటే అశ్వత్థామ కంటే అర్జునుడు బెస్ట్ ఫైటర్, అర్జునుడు కంటే కర్ణుడు గొప్ప ఫైటర్ అని మనకు చూపించారు. అట్లనే భైరవ అలియాస్ కర్ణ కూడా అంటాడు కదా, ఇప్పటివరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, కానీ అర్జునుడు అధర్మంగా చంపడం వల్లనే చనిపోయాడు. ధర్మంగా యుద్ధం చేస్తే అప్పుడు తెలిసి ఉండేది ఎవరు గొప్ప ఫైటరా అనేది. అయితే కర్ణుడే గొప్పోడు కానీ యుద్ధానికి లేట్గా వచ్చేవాడు అని కొందరు అంటారు. మూవీలో కూడా అదే చూపెట్టారు, ఆలస్యమైందా ఆచార్యపుత్ర అని. లేట్గా వచ్చిన లేటెస్ట్గా టైంకి వచ్చి ఎప్పుడొచ్చామని కాదన్నయ్య బాణం దిగిందా లేదా అనేలా ఫైట్ చేసేవాడంట. సో ఆ ఫైటర్ కర్ణుడే గొప్ప ఫైట్ విధంగా. ఇక దానాలు చేయడంలో కూడా కర్ణుడే గొప్ప అని మన పురాణాల్లో ఉంది, చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. కానీ రిమైనింగ్ మ్యాటర్స్లో అర్జునుడు గొప్పోడే మన కర్ణుడు గొప్పోడే అని అంటారు. ధర్మం విషయంలో అయితే అర్జునుడు చాలా గొప్పోడు అంటారు. ఇలా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. నా పర్సనల్ ఫీలింగ్ అయితే కర్ణుడే గొప్ప. సింపుల్గా ఒక సాంగ్ రూపంలో చెప్పాలంటే అభిమన్యుడు కాదు వీడు అర్జునుడు కాదు, ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు, అభిమన్యుడు లాగా వీడు అర్ధజ్ఞాని కాదు, అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు ఎవరండలేదు, అగ్గిపిడుగు వీడు దెబ్బతిన్న పులిలా ఇక దూకుతాడు అనేలా లిరిక్స్ మన కర్ణ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతాయి. చిన్నప్పటి నుంచి ఎవరి తోడు లేదు, అందరూ హేళన చేసేవాళ్ళు. ఆఖరికి ఈ కలియుగంలో కూడా నేను రీసెంట్గా చేసిన లేటెస్ట్ వీడియోలో కర్ణుడిని తిట్టేవాళ్ళే. సో కర్ణుడికి ఈ తిట్లు ఈ హేళనలను కొత్తేమీ కాదు. ఎన్ని శాపాలు వేసినా, ఎన్ని అవమానాలు వేసినా, ఎన్ని త్యాగాలు చేసినా వెన్నుపోటు వల్లే కర్ణుడు చనిపోయాడు. ఈ ఒక్క పాయింట్ చాలదా కర్ణుడు గొప్పోడు అని చెప్పడానికి? అవన్నీ పక్కకు పెడితే ఎవరు గొప్ప అనేది ఫస్ట్ పక్కకు పెడదాం. ఇవన్నీ చిన్నపిల్లల్లా కొట్టుకోవడం వేస్ట్.
ఈ నాగేశ్వరి మావ కల్కి మూవీ తీయకపోతే అసలు మనం ఈ మహాభారతం గురించి ఈ రియల్ హీరోస్ గురించి మనం మాట్లాడే వాళ్ళమా, ఇంత డిస్కస్ చేసేవాళ్ళమా? గూగుల్లో, యూట్యూబ్లో, ఇన్స్టాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కర్ణ, అభిమన్య, మహాభారతం ఈ టాపిక్సే నడుస్తున్నాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. కొందరు జఫాగాలు నాగేశ్వరిని చెత్త మూవీ తీశాడు అని కామెంట్స్ చేస్తున్నారు. అరే జఫాగాలారా, హాలీవుడ్ మూవీ డ్యూన్ లాంటి మూవీలు అయితే ఆకాశానికి ఎత్తేస్తారు. నా పర్సనల్గా కల్కి అనే గ్రేట్ ఎపిక్ మూవీ ముందు డ్యూన్ అనే మూవీ చాలా చిన్నది. దాంట్లో లేపడానికి అసలు ఏముంది? ఈ కల్కిలో ఇంటర్వెల్, క్లైమాక్స్లో వచ్చే గూస్ బాంబ్స్ ప్లస్ భైరవ సెల్ఫిష్గా ఉన్నా కానీ క్లైమాక్స్లో కొందరి మీద పెద్ద రాయి పడుతుంటే ఆపుతాడు, కాపాడుతాడు. బుజ్జ అండ్ భైరవ సిరీస్లో కూడా పిల్లల్ని ఏం చేయకుండా వదిలేస్తాడు. సో నాగశ్విన్ తనని సెల్ఫిష్గా మాత్రమే చూపించాడు, దుర్మార్గుడిలా అయితే కాదు. ఈ కాలం యూత్ మన మహాభారతం గురించి తెలుసుకోవాలంటే బుక్స్, వ్యాసభారతం ఇలా ఏవేవో చదివేంత ఓపిక లేదు. హాట్స్టార్లో ఉన్న మహాభారతం హిందీ డబ్బింగ్ సీరియల్, దానవీర, సూరకర్ణ ఓల్డ్ మూవీస్ చూసేంత ఇంట్రెస్ట్ ఉండదు. కే డ్రామాలు చూడడానికే మిడ్ నైట్లు, మార్నింగ్లు నిద్ర మానుకోవాల్సి వస్తుంది బ్రో అంటారు. ఇక ఇవన్నీ యాడికెళ్ళి చూస్తారు? సో నాగమా వల్లే మహాభారతం గురించి తెలుసుకుంటున్నారు. ఎవరికైనా మూవీ నచ్చకపోతే మీరు డ్యూన్ మూవీ ఉంది కదా చూసుకోండి. నాకైతే కల్కి మూవీ మాటల్లో చెప్పలేనంతగా నచ్చేసింది. ఏమన్నా డీటెయిలింగ్గా ఫ్యూచర్లో ఉండే వెహికల్స్, ఆ టెక్నాలజీ కల్కిలో అసలు ఇంకా స్టార్ట్ కాని ప్రాజెక్టు కాశీ లూప్ అనే ప్రాజెక్టు ఈ మూవీలో శిథిలం అయ్యింది అనేది చూపించారు. అదే మృణాల్ ఠాకూర్, రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ సీన్లో కనిపిస్తారు కదా, అది అసలు చిరంజీవి కాని కర్ణుడిని భైరవగా మళ్ళీ పుట్టాడు. సెల్ఫ్లెస్ అయిన కర్ణుడు ఈసారి సెల్ఫిష్గా పుట్టాడు అనేంత చూపెట్టేంతలా ప్రజెంట్ చేయాలంటే నాగమావకి ఎన్ని గట్స్ కావాలి? అక్కడ స్పేస్ లేదు, కానీ నాగమావకు స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. నిజంగా నాగమావ టాలీవుడ్కి నువ్వు దొరకడం అదృష్టం. ఏంటి వీడు ఇంత లేపుతున్నాడు అని ఆలోచిస్తున్నారా? మూవీ మ్యాట్స్ బ్రో. మూవీ నచ్చితే మా హృదయాల్లో నింపుకుంటాం. సినిమాలంటే అంత పిచ్చి. హీరో ఎవరైతే మాకేంటి, డైరెక్టర్ ఎవరైతే మాకేంటి, మంచి మూవీస్ని తొక్కాలని చూస్తే వాడిని తొక్కాలి అనేంతలా కోపం వస్తుంది. అది న్యాచురల్. మీలో ఎవరైనా ఇంతవరకు కల్కి మూవీ చూడకపోతే ఏదైనా సౌండ్ సిస్టమ్ కిరాకుండే థియేటర్లో చూడండి, మస్తు అనిపిస్తుంది. నేను హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో చూసా, ఎక్సలెంట్గా అనిపించింది. మన తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చూపించే మూవీ ఇది. ఇది కల్కి పార్ట్ 1 కాబట్టి జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్కే చాలా టైం తీసుకున్నారు. ఇక కల్కి పార్ట్ 2లో డైరెక్ట్గా ధర్మానికి అధర్మానికి మధ్య ఉండే భీకర యుద్ధాన్ని చూసి మీరు తట్టుకోలేరు. ఆల్రెడీ కల్కి 60% షూటింగ్ కంప్లీట్ అయిందని ఈ మూవీ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కన్ఫర్మ్ చేశాడు. ఇంకో 2 or 3 yearsలో వచ్చే ఛాన్స్ ఉందంట. హనుమాన్ మూవీలో హనుమాన్ని హైలైట్ చేయడం, కార్తికేయ 2లో కృష్ణుని హైలైట్ చేయడం, ఈ కల్కిలో అశ్వత్థామని కర్ణుని హైలైట్ చేయడం, ఇంకా చాలా రియల్ సూపర్ హీరోస్ మన పురాణాలు బోలెడు మంది ఉన్నారు. మన దగ్గర టాప్ డైరెక్టర్స్, ఇంకా కొత్త టాలెంటెడ్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ బోలెడు మంది ఉన్నారు. ఈ పురాణాల మన హీరోలందరినీ నెక్స్ట్ లెవెల్ చూపిస్తే ఈ ఐరన్ మ్యాన్, థోర్, కెప్టెన్ అమెరికా, స్పైడర్ మ్యాన్, ఈ డమ్మీ సూపర్ హీరోస్ అంతా పక్కకి వెళ్ళిపోవాల్సిందే. రియల్ ఇండియన్ హీరోస్ రూల్ చేసే టైం ఇంకో 10 years. ప్రపంచ సినిమా అంటే ఇండియన్ సినిమా అనేలా మారబోతుంది. భయపడకండి, కొత్త ప్రపంచ సినిమా రాబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.